హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇవాళొచ్చేసి నేను మీతో ఒక హెల్తీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. సో, ఇదొచ్చేసి కొర్ర రవ్వతో గట్కని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మిల్లెట్స్‌ని డైరెక్ట్‌గా కుక్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా రవ్వని తెచ్చుకొని జావా లేకపోతే గట్కలాగా ప్రిపేర్ చేసుకోండి. సో, నేనైతే ఇప్పుడొక 2 గ్లాసెస్ రవ్వని తీసుకున్నాను. దీన్నొక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన బెట్టుకోండి. ఇందులో మనకి రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ బ్లడ్ షుగర్‌ని కూడా మేనేజ్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతది. ఇది మనం కుక్ చేసుకోవడానికి 2 గ్లాసెస్ రవ్వకి 6 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్‌ని రవ్వలో యాడ్ చేసి పెట్టాం కాబట్టి 5 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఏ గ్లాస్‌తో అయితే రవ్వని తీసుకున్నానో అదే గ్లాస్‌తో వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో చూసాక చాలామంది దీంట్లో ఏముందిలే ప్రిపేర్ చేయడానికి అని అనుకోవచ్చు. సో, ఇలా ప్రిపేర్ చేసుకోవడం తెలియని వాళ్ళు కూడా చాలామందుంటారు. ఈ మిల్లెట్స్ రవ్వతో గట్కనే కాకుండా ఉప్మా, ఇడ్లీ, దోస కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తర్వాత వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. సో, ఇంకా ఇప్పుడైతే రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగొచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం జావాలాగా పల్చగా కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్‌ని ఎక్కువ యాడ్ చేసుకోండి. లేకపోతే నేను చెప్పిన క్వాంటిటీస్‌తో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఎవ్రీడే మార్నింగ్ రొటీన్‌గా జొన్న గట్క లేకపోతే మిల్లెట్స్ గట్కని తీసుకుంటారు కదా! సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని చట్నీతో లేదా కర్డ్‌తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఓన్లీ ప్లెయిన్ గట్కని ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీని కాంబినేషన్‌లో కీరా, క్యారెట్, ఆనియన్స్, ఉడకబెట్టిన పల్లీలు లేదా శనగలు లేకపోతే ఇంకా ఏమైనా సలాడ్స్‌ని ప్రిపేర్ చేసుకొని దీని కాంబినేషన్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో, దీనికి కాంబినేషన్‌లో మేమైతే పల్లీ చట్నీని యాడ్ చేసుకుంటున్నాము. పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. వేడి వేడి గట్కా విత్ పల్లీ చట్నీ. ఆహా! టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాల్టి మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ హెల్తీ రెసిపీస్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ ఆల్ ఇన్ అదర్ వీడియో.